2024 నువ్వా నేనా అన్న విధంగా రాజకీయాల్లో నేపథ్యం. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అధికారం చేపట్టాలి అన్నది మీ నిర్ణయం. ఎందుకంటే అధికారం చేపట్టకపోతే ఇప్పటికే లోకేష్ గారు సవాల్ విసిరారు, చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు, రెడ్ బుక్లు కూడా మీ పేర్ల మీద రాసుకుంటూ సిద్ధంగా ఉన్నారట. సో గెలడానికి ఏ రకంగా ముందుకు సాగుతున్నారు? తప్పకుండా రేపు మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికలు అనేవి ఏకపక్షంగా జరగబోతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రతిపక్ష పార్టీ పెత్తందారుల పక్షాన, ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఏదైతే బినామీ సంస్థల పెద్దలు ఉన్నారో వాళ్ళ పక్షాన. పెత్తందారులు ఎవరు? పెత్తందారులు ఎవరు అందరికీ తెలిసిందే. ఒక సుజనా చౌదరి కావచ్చు, ఒక సీఎం రమేష్ కావచ్చు, ఒక ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, ఒక బొల్లినేని కావచ్చు. ఏదైతే తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ మెంబర్లుగా ఉండి బీజేపీ పక్కనే అటు ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఉంటూ బీజేపీ పార్టీలో గండవాలు మార్చుకుని బీజేపీ సభ్యులుగా నాటకాలు ఆడుతున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెత్తందారులు. తప్పకుండా ఈ రోజు ఎన్నికల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిక్షణం ప్రజాహితుల కోసం పాటుపడుతూ ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో, మన ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులాలకి మతాలకి అతీతంగా, అన్నిటికంటే కూడా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా లబ్ధిదారుడు మన పార్టీయా పక్క పార్టీ అని చూడకుండా అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందిస్తాం. ముఖ్యంగా సంక్షేమం అందించే క్రమంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల, గత ప్రభుత్వాలు సృష్టించిన సమస్యలు, ఆ సమస్యలన్నింటికి కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే సంక్షేమమే మీకు శ్రీరామ రక్ష ఎన్నికల్లోనూ తప్పకుండా సంక్షేమమే శ్రీరామ రక్ష. అంటే మానవుల అభివృద్ధి ఈ ప్రపంచంలో వాళ్ళు జై శ్రీరామ్ అంటూ వస్తున్నారు. అది శ్రీరామ్ ఎంతమంది శ్రీరామ్ అని వస్తారు అంటే తెలుగుదేశం పార్టీ శ్రీరామ్ అని వస్తుందా, బీజేపీ శ్రీరామ్ వస్తుందా, లేదా జనసేన పార్టీ జై శ్రీరామ్ అని వస్తారు? వాళ్ళకి ఒక జెండా లేదు అంటే అంత ఈజీగా తీసుకుంటున్నారా? ఈజీగా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా కాకుండా, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా రాజనీతిజ్ఞుల ఈ రోజు ఈ దేశంలో, రాష్ట్రంలో కాదు ఈ దేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలను కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేని విధంగా ఈయన ఆలోచన చేసి అమలు చేసి చూపిస్తున్నారు. అన్నిటికంటే ప్రధానమైనది పేదరిక నిర్మూలన చేయాలి. పేదరిక నిర్మూలనకి శాశ్వత పరిష్కారం ఏంటి అని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కని ఆలోచన చేసి పేదరికం నిర్మూలించాలి. ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య అంతరాలు తొలగాలి. పేద ధనికాన్ని తేడా లేకుండా ముఖ్యంగా అందరికీ కావాల్సింది ధనం కాదు, గౌరవం కావాలి, విలువ కావాలి, ఆత్మాభిమానం కావాలి. వైఎస్ఆర్సీపీలో నిజంగా గౌరవం ఉందా నాయకులకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకసారి మీరు ముందుగా ప్రజల పక్షాన్ని ఆలోచిస్తే ప్రజలకు కావాల్సింది ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, విలువ. ఈ రోజు అది కావాలంటే విద్య ద్వారా మాత్రమే సాధ్యం. పేదరిక నిర్మూలనకి, కులాల మధ్య మతాల మధ్య అంతరాల్ని పారదోలగలిగే శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. అది గ్రహించిన ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రోజు చదువుకోవాలనుకున్న తాపత్రయం ఉన్న ప్రతి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు గర్వపడే విధంగా నాణ్యమైన విద్యను అందించి ఈ రోజు వెనకబడిన వర్గాల యొక్క స్థాయిని పెంచి వెనకబడిన వర్గాల వారికి ఉన్నత స్థితికి తీసుకెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నాయకులకే అక్కడ విలువ ఉండదు, నాయకులకే పట్టించుకోవట్లేని పరిస్థితి ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలరని కదా ఎక్కువ ప్రచారం చేసింది. ఇవన్నీ ఒక్కడిని తెలుగుదేశం నాయకుని ఒక్కడిని చంద్రబాబు నాయుడుతో 1-to-1 పిక్చర్ ఫోటో చూపించుకున్నాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. తెలుగుదేశం నాయకులు ఉన్నారు కదా, ఇంతమంది నాయకులు ఉన్నారు కదా, 175 నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారు కదా, 25 పార్లమెంట్ సంబంధించిన నాయకులు ఉన్నారు కదా, లేకపోతే అభ్యర్థులు ఉన్నారు కదా, 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఆ అసెంబ్లీకి సంబంధించిన ఇన్ఛార్జీలు ఉన్నారు, 25 పార్లమెంట్ సంబంధించిన ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీలో. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎదురుకుండా కూర్చునే ధైర్యం ఎవరికి ఉందా తెలుగుదేశం పార్టీలో? అంటే కూర్చునే అవకాశం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఈ రకమైన వస్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రాలేదు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు పడతాయి. నేను ఒక ఇన్ఛార్జ్, ఒక డిఫీటెడ్ ఎమ్మెల్యేగా నాకు ముఖ్యమంత్రి గారు 9 సార్లు 1-to-1 అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో మా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే ఒక్కసారి ఆయన రూమ్ లోకి మనం ఎంటర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు మనం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మనం తప్ప 3వ వ్యక్తి కూడా ఉన్నారు. అంత గౌరవిస్తారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే అంత గౌరవిస్తారు. మనం ఏదన్నా మాట్లాడాలి,
మన ఏదైనా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించో లేకపోతే ఎక్కువ విషయం మనం మాట్లాడిన తర్వాత అన్ని అయిన తర్వాత ఎవరన్నా పిఎస్ నో లేకపోతే ఓఎస్టీ లో పిలుస్తారు తప్ప అంత గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది సోకాడ్ నాయకులు వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, లేకపోతే ఓన్లీ కేవలం వ్యక్తిగత పనుల మీదే ఎవరన్నా అభివృద్ధి ప్రయత్నం చేస్తే కొంతమందిని పెడితే ఆ విధంగా దూరం పెట్టి ఉండొచ్చు. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూసి అందరూ ఒకటే చెప్తాను, నేను ఫస్ట్ టైం అండి రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. నాకు 7వ తరగతి నుంచి రాజకీయాల మీద అవగాహన ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వాటర్ స్లిప్ ఇచ్చి ఉప్మా వడ్డించిన దగ్గర నుంచి రాజకీయాల మీద నాకు అవగాహన ఉంది. అనుకున్నారా మీరు రాజకీయ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు, కానీ రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు, పోల్ మేనేజ్మెంట్, ప్రతి ఒక్కరు ఓటు వేయాలి, ఓటు వేసే విధంగా తీసుకెళ్లాలని చిన్నప్పటి నుంచి కూడా అదొక అలవాటు. అంటే రాజ్యాంగంలో ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటారో, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫీజు రియంబర్స్మెంట్, ఎందుకంటే నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. దిగువ మధ్యతరగతి కుటుంబంలో, పేద కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో మనకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అనేది నన్ను చలింపు చేసింది. మా ఫ్రెండ్స్ చాలా మంది మేము ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదువుకున్నాం, పిల్లలు ఫ్రెండ్స్ మా ఊర్లోకి వెళ్ళినప్పుడు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఆకర్షితులే రాజకీయాలు. ఈ 6 సంవత్సరాల్లోనే ఒక నాయకుడు వెంట ఎక్కడ కూడా స్పీచ్ లో కూడా వెళ్ళలేదు. మేము ఇప్పుడు కలిసి ఒకటే మాట చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం చేసే ప్రతి పనిలోని అది వ్యాపారం చేయి, చదువు అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, ప్రజాసేవ అవ్వచ్చు, నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి, నాణ్యత ఉండాలి, క్వాలిటీతో కూడిన సర్వీసెస్ ఇవ్వండి, నిజాయితీగా చేయండి, నిబద్ధత చేయండి. ఈ 3 నువ్వు పాటించు, ఎప్పటికైనా ప్రజలు నేను గుండెల్లో పెట్టి చూసుకుంటారు. మనం ఉండాల్సింది పత్రికల్లోనూ టీవీ ఛానల్స్ లోనే కాదు, మనం చేసే ప్రతి అడుగు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి నువ్వు ముందుకు నడువు. తప్పకుండా నేను ఎవరో కూడా అడ్డుకోలేరు. ఆ సేవలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తారు. ప్రజల ఆచరణ మనకి ఎప్పుడు ఉంటాయి. అప్పుడు ఈనాడు లాంటి, ఆంధ్రజ్యోతి, ఈ రోజు మేము అంత ధైర్యంగా తిరగలుగుతూ ఉంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కుట్రలో కుతంత్రాలు చేసి వ్యక్తిత్వ హననం చేసినా సరే మేము ధైర్యంగా ప్రజల్లో తిరగలుగుతాం. ఈ మధ్య మీరు బాగా పాపులర్ అయినట్టున్నారు పేపర్లోని, అది ఛానల్లోని. ఈనాడు చంద్రబాబు నాయుడు తాలూకు ఆలోచన ధోరణి ఏంటి, టార్గెట్ ఏంటి, ఎవరైతే బలంగా ఉంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలంగా జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాట తూచా తప్పకుండా ప్రజాసేవకు ఎవరైతే అంకితం అయ్యి ప్రజల్లో ఎవరైతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారో వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయాలి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి, తప్పుడు ఆరోపణలు చేయాలి, ఏదో విధంగా బ్యాడ్ ప్రాపగండా చేసి. అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే మీద అంత టార్గెట్ ఎందుకు ఉంటుంది? ఓడిపోయిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజాసేవకు అంకితం అయ్యాం. రెండోది ఎన్నిటికంటే కూడా నాకు ఉత్తరాంధ్ర అంటే విపరీతమైన అభిమానం. వైజాగ్ అంటే ప్రాణం, వైజాగ్ అంటే అత్యధికంగా ప్రేమిస్తాను. నన్ను నేను ఎంత ప్రేమిస్తానో వ్యక్తిగతంగా ప్రతి మనిషి కూడా మనం ప్రేమించుకుంటాం. నేను ఎలా ఉండాలి, అలా ఉండాలని కోరుకుంటాం. మన శరీరాన్ని ఎంత బాగా కాపాడుకుంటాం, అదే విధంగా నాకు వైజాగ్ అంటే అంత ఇష్టం. వైజాగ్ ఇంకా బాగుండాలి, ఇంకా అన్ని రకాలుగా వృద్ధిలోకి రావాలి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గ్లోబల్ గా ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, సీ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది గ్లోబల్ గా. సో దీనికి ముంబై కంటే కూడా ధీటుగా అభివృద్ధి చేయడానికి ఆస్కారాలన్నీ కూడా ఉన్నాయి. దాన్ని చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు కూడా తొక్కి విశాఖపట్నం అభివృద్ధిని తొక్కి పెట్టిన మాట వాస్తవం. అదేంటండి, హుదూద్లో మొత్తం అంతా నాశనం అయిపోతే విశాఖ కాపాడింది నేనేం చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు కష్టాలని నుంచి, క్రైసిస్ నుంచి రాజకీయంగా గెయిన్ అనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు తుఫాన్ వస్తే బాగుండు అనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. విపత్తులు వస్తే బాగుండు అనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎందుచేతంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి శక్తిశుద్ధి ఉంటే అమరావతి భ్రమలో పడి ఈ రోజు ఎక్కడైనా సరే, ఎక్కడ ఆయన్ని వాస్తవాలు మాట్లాడమని విశాఖపట్నం అభివృద్ధిని, అమరావతి కోసం విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు పేరుతో ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్ వరకు కూడా 7 రకాల రంగులు వేసి, 10 రకాల మొక్కలు పాతి పెట్టుబడుల సదస్సు చేసి, గీతం స్టూడెంట్స్, నారాయణ స్టూడెంట్స్ ఊటీ వేసి, దొంగ మూవీలు చేసి, బ్యాంకులు లూటీ చేసి, ఇక్కడికి వచ్చిన పెట్టుబడిదారులందరినీ కూడా వస్తే మీరు అమరావతి రంగులు అయితే పొందని. ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే అమరావతికి పెట్టుబడులు రావు. ఈ 5 సంవత్సరాల్లో ఏం విశాఖ అభివృద్ధి చెందిందని డెఫినెట్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కొంత తేడా. కానీ ఎంఓఈలు అన్నారు, పెట్టుబడుల సదస్సు అన్నారు, ఏదో ఒక కీఆయో లేకపోతే ఏదో 1-2 బై డిఫాల్ట్ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేటికి 4 సంవత్సరాలు 10 నెలలు దాటి, 4 సంవత్సరాలు 10 నెలల 6 రోజులైంది.
4 సంవత్సరాలు 10 నెలల 6 రోజుల్లోని మనం 24 నెలల పాటు సుమారు 2 సంవత్సరాలు కరోనా క్రైసిస్ లో ఉన్నాం. అంటే ఆయనకున్నది రిమైనింగ్ 2 సంవత్సరాల 8 నెలలు, 2 సంవత్సరాల 10 నెలలు. ఈ 2 సంవత్సరాల 10 నెలల్లోని మనం ఆలోచించాల్సింది, మీ అబ్బాయి రేపు అమెరికా వెళ్ళి లేకపోతే లండన్ వెళ్ళి ఒక 10 కోట్లు సంపాదించి, నాన్న నాకు మంచి ఇల్లు మధురవాడలోనో లేకపోతే రుషికొండలోనో 300 గజం కొన్ని నాకు ఇల్లు కట్టమంటే మీకు ఎన్ని సంవత్సరాలు మీకు ఎన్ని సంవత్సరాలు పట్టు చెప్పండి. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు పట్టు? మీ అబ్బాయి 10 కోట్లు పంపించి నాకు ఇల్లు నాకు ఎలా కావాలి 300 గజం ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పండి. 300 గజాలు ఇల్లు కట్టారు సంవత్సరాలా? చెప్పండి ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని సంవత్సరాలు కడతారో చెప్పండి. ఒక ఇల్లు కట్టారు కదా, స్థలం ఎంక్వైరీ చేయాలి. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ కావాలన్నారు. అన్ని నామ్స్ పెట్టుకుంటున్నట్టు ఒక 2 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు పట్టచ్చు, 2 సంవత్సరాలు. ఇంటీరియర్స్ చేసి కావాల్సిన టేస్ట్ మినిమం 2 ఏళ్ళు పడుతుంది. నాకు తెలిసేది మినిమం 2 ఏళ్ళు పడుతుంది. అది ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఆ ఇన్వెస్ట్ వచ్చిన తర్వాత భౌగోళికంగా వెరిఫై చేసుకున్న తర్వాత వైబిలిటీ చూసుకోవాలి, ఫీజిబిలిటీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అక్కడ వాటర్ సబ్సిడీగా దొరుకుతుందా లేదో చూసుకోవాలి, ఎలక్ట్రికల్ పవర్ సప్లై సబ్సిడీగా దొరుకుతుందో లేదో చూసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నాను. దాన్ని మీరు మంచి క్వశ్చన్ అడిగారు, చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి, పబ్లిక్ హియరింగ్ తీసుకుని అందరూ ఆమోదంతో వెళ్ళాలి. ఒక ఫ్యాక్టరీ స్థాపించి ఇవన్నీ కావాలంటే ఒక ఫ్యాక్టరీ ఇనాగ్రేట్ కావడానికి మినిమం ఫేస్ పడాలి. ఎక్కడైనా సరే ఇది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ తో ఉండే ఫ్యాక్టరీస్. ఏదో తూతు మంత్రంగా ఏదో టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్, వర్క్ షాప్స్, షెడ్స్ లాంటి లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ఏదో ఆర్డర్ వచ్చింది, సపోజ్ షిప్ యార్డ్కి ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ లేదు ఫ్యాబ్రికేషన్ చేయాలనుకోండి, 1-2 నెలలు షెడ్ చేస్తాం. అది కాదు, దీర్ఘకాలిక ప్రయోజనాలకు వచ్చే పరిశ్రమ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లోని ఉత్తరాంధ్ర చూసుకుంటే మా కాన్స్టిట్యున్సీలో ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చారు. ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజ గ్రూప్ ఆధ్వర్యంలో 17 ఎకరాల కేటాయింపు వాళ్ళు గవర్నమెంట్ కోఆపరేట్ చేసింది. పోర్టు స్థలం ఉంటే లీజు తీసుకున్నారు. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మాల్ 17 ఏకర్స్ ఇనార్బిట్ మాల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 months అయింది. ఈ రోజు చూడండి, 8 months లో 6 సబ్సాలర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి కమింగ్ 12 to 14 months లో ఇనాగ్రేషన్ సిద్ధమయ్యే విధంగా యుద్ధం జరిగినట్టు 6 elevators, 7 elevators మీ గవర్నమెంట్ లో చేసింది. మా గవర్నమెంట్ లోనే గవర్నమెంట్ పడితే పెండింగ్ ఉండదు. అదే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఒక్కసారి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తే అవి తీరాల్సిందే. ఈ రోజు మీరు కావాలంటే గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి, గూగుల్ ఎర్త్ లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇండస్ట్రీస్ శంకుస్థాపన చేశారో ఆ ప్రాంతాలన్నీ శంకుస్థాపన రోజు భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఈ రోజు పరిస్థితులు ఏంటో కావాలంటే ఈవెన్ నాలెడ్జ్ ఉన్న గూగుల్లో కూడా వెరిఫై చేయమండి. గ్రాఫిక్స్ ఏంటి కనపడుతుంది. ఇవాళ ఉద్దానం సమస్య చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు తిరిగి ఉద్దానం ఎన్నోసార్లు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాం కదా. ఎన్టీ రామారావు వెళ్ళిపోవచ్చు ఒకసారి, 95లో బీజేపీతో పార్టీతో పొత్తు పెట్టుకుని ఒకసారి, 2014లో బీజేపీ జనసేన పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని, 2014లో మీరేం చెప్పారు, రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, నాకు 9 సంవత్సరాల అనుభవం ఉంది రాజకీయంగా అని మీరు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తానని ఏం ఉద్ధరించారు మీరు? టార్గెట్ చంద్రబాబు నాయుడు గారా, వైసీపీకి పవన్ కళ్యాణ్, మోదీ గారా? 100% తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, వెన్నుపోటు తెలుగుదేశం పార్టీ. ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం. ఇంకెంతకాలం అని స్లోగన్ మాట్లాడతారు, వెన్నుపోటు అని చెప్పి ఎందుకంటే వెన్నుపోటు అయిపోయిన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అని ఆలోచించే ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎస్సీలుగానే ఉండాలి, బీసీలుగానే ఉండాలి, ఎస్టీలుగానే ఉండాలి, ముస్లింలుగానే ఉండాలి. పేదలుగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం. ధన ప్రవాహంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే, ప్రజలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా చైతన్యం వస్తే రాజకీయం చేయలేవనే దుర్మార్గపు ఆలోచన నాయకుడు చంద్రబాబు. సొంత కుటుంబాన్నే కాపాడుకుని పక్కలో ఉంచుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పాలిస్తారు. ఈ రోజు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడేది, సునీత గారు బయటకు వచ్చి మాట్లాడేది, అసలు బాబాయ్ని ఎవరు చంపారో ఊకిళ్ళు బాబాయ్ అనే అంశం అన్నది ఇంకా అలాగే ఉంది. శవ రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి, శవ రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్, శవ రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. ఈ రోజు రాజకీయంగా దగ్గుకోవడం వెంకటేశ్వర మొన్నదాకా ఎక్కడ ఉన్నారు, మొన్నదాకా పురంధేశ్వర్ ఎక్కడ ఉన్నారు, మొన్నదాకా హరికృష్ణ ఎక్కడ ఉన్నారు, ఎన్టీ రామారావు ఎన్ని పక్కన పెట్టండి. లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు వైఫా కాదా?
భార్య కాదు, ఎన్టీ రామారావు గారి పెళ్లి చేసుకుంటారు. ఎన్టీ రామారావు గారికి నా భార్యను ప్రకటించారు. ఆవిడ మీరు ఏం చేశారు? మీరు హరికృష్ణ గారిని ఏం చేశారు? పురంధేశ్వరిని మీరు ఏ రకంగా దుర్భాషలాడారు? దగ్గుబాటి వెంకటేశ్వరని ఏ విధంగా మీరు పక్కన పెట్టారు? జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని మీరు ఏ విధంగా వదిలేశారు? ఈరోజు మీ ఫ్యామిలీలో అంటే మీ ఫ్యామిలీ గురించి, మీ చరిత్ర గురించి ఎవరికి తెలియదా? మీ ఫ్యామిలీలో ఎవరో ఎక్కడెక్కడ ఏ పార్టీలు ఉన్నారో ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలా వచ్చారు? ఇప్పుడు రాజకీయం ఉన్నాక రాజకీయంగా ఒక్కొక్కరికి ఒక కుటుంబంలో పుట్టిన తర్వాత మేము ఇద్దరు బ్రదర్స్ కి పుట్టినా సరే మీకు ఒక ఆలోచన ద్వారా మాకు ఒక ఆలోచన ద్వారా. చిరంజీవి గారు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా చిరంజీవి గారు కాంగ్రెస్ లోనే కదా ఉన్నారు. మరి ఇద్దరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. చిరంజీవి గారు కూడా ప్రతి చోట రాజకీయంగా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు, అంతే తప్ప దానికి దీనికి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ అంశం కోర్టులో ఉంది, కోర్టు తెలుస్తుంది. మీరెందుకు రాద్ధాంతం చేస్తారు? మీ ప్రభుత్వం ఏమన్నా కదా, మేము ఎక్కడ చేస్తాం, మీ చెల్లి కదా చేస్తున్నారండి వాళ్ళు. మీ ప్రభుత్వం అది రాజకీయంగా ఆవిడకి తెలంగాణ ఏదో అనుకున్నారు, సక్సెస్ అవుదాం అనుకున్నారు, తెలంగాణలో కాలేకపోయారు, రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ఉంది. రాజకీయం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆవిడ మనోభావాలు పార్టీ పెట్టిన తర్వాత, బహుశా తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత ఆవిడ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. ఆ మనోభావాలు దెబ్బతిన్న టీచర్ మళ్ళీ ఏదో రకంగా ఏదో అట్రాక్ట్ అయి ఉండొచ్చు జాతీయ పార్టీతో. రకరకాలు ఉంటాయి సెన్సిటివ్ రాజకీయాల్లో. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. ఏదో చెప్తే రాజకీయాల్లో అచ్చురంలో ఆత్మహత్యలే అని. ఓకే, కేకే రాజు గారికి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రావడం ఇష్టం లేదా? ఎందుకు లేదు? 100%. ఎవరికైనా ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలను అందించు. మరి వాళ్ళ మీద అటాక్ చేయించింది, అలాగే ఆ కేసులు పెట్టించింది, రోజా గారి అంశం అన్నది ప్రధాన పాత్ర పోషించింది కేకే రాజు. ఆయన ఒక పెద్ద క్వార్టరీని నిర్మించుకున్నారు అని చెప్పి మీ ప్రత్యర్థి ప్రచారం చేస్తున్న అంశాలు. ఒక 100 మందిని తయారు చేశారట, గోండాల్ని రౌడీల్ని, వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్రీ లాగా ఇంకొక 100 మంది రెడీ అవుతున్నారట, నిజమా? ఇప్పుడు 2 అంశాల్లో నా ప్రత్యర్థి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ఎయిర్పోర్ట్ సంఘటన. ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు గారు నిలువరించారు. దానికి సంబంధించి అది ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి కూడా సంబంధించిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ప్రతిపాదించి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అందరిలోని కూడా ఆనందాన్ని, సంతోషాన్ని నింపి ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ఆయన మా ప్రత్యర్థి ప్రస్తావించేది చంద్రబాబు నాయుడు కేకే రాజు ఎయిర్పోర్ట్ లో ఆపేసాడు, కోడిగుడ్లు వేసాడు, టమాటాలు వేసాడు అని చెప్తా ఉంటారు. దానికి సంబంధించి పరిపాలనా రాజధాని ప్రతిపాదించిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం, చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం. మొట్టమొదటిసారి ఆయన విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆ సమయంలో మేమందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంతం వాదనున్న మేధావులు కావచ్చు, అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కాంక్షించే ప్రతి ఒక్కరూ మేమందరూ కూడా ఒక కూటమిగా ఏర్పాటయ్యి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి మన అభిప్రాయం మనం తెలియజేద్దాం, మన ప్రొటెస్ట్ని శాంతియుతంగా చేద్దాం. ఆ రోజు శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎక్కడ పోలీసులతో, ప్రభుత్వ అధికారంతో అడ్డుకోలేదు. అదే 2017 గతంలో 2017 జనవరి 26వ తారీఖుని రిపబ్లిక్ డే నాడు జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా కొవ్వొత్తుల నిరసనకి చేయడానికి వస్తే పోలీసు జులుంతో, అధికార మతంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ రంగమించి ఆయనకు పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు. కానీ మేము అలా చేయలేదు. ప్రజాబలంతో మేము ప్రశ్నించాం అందరూ కూడా కలిసి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, విశాఖపట్నంలో 4 మీ అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మీ ప్రాంతం కూడా రాజకీయంగా మీ భవిష్యత్తుకి తోడ్పడింది కాబట్టి మా ప్రాంతం అభివృద్ధి చెందుతున్నాం మేము అందరూ కూడా ఆశిస్తున్నాం. పరిపాలనా రాజధానికి మీరు అడ్డు అన్నారు. పరిపాలనా రాజధాని విషయంలో మీరు పాజిటివ్ గా స్పందించండి, మీ స్టాండ్ ఏంటో చెప్పిన తర్వాత మా ఉత్తరాంధ్ర గడ్డ మీద అడుగు పెట్టండి. ప్రొటెస్ట్ చేసాం, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసినాం. మేము మ్యాన్ పవర్ ఎక్కువ ఉన్నాం, అలా తరలి వచ్చారు, స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చారు, ప్రొటెస్ట్ చేసాం. తిరుగుటపాలో ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కోడిగుడ్లు దాడి, లేకపోతే టమాటాలు దాడి జరగదు. ఏదైనా కోడిగుడ్డు కానీ టమాటా కానీ పడినట్టుంటే ఎవరైతే మాట్లాడుతున్నారో అక్కడ కోడిగుడ్డు పడినట్టు కానీ ఏదైనా విజువల్స్ ఉంటే చూపించమనంటే, దమ్ము ధైర్యం ఉంటే నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం కాదు. అక్కడ కోడిగుడ్లు దాడి కానీ టమాటాల దాడి కానీ జరిగి ఉంటే అదే నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా ఈ రోజు తెలుగుదేశం నాయకులు ప్రసన్నం చేసుకోవడం కోసం
తెలుగుదేశం నాయకులు ఆయన 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం క్యాడర్ను మొత్తం కూడా అణచివేసి ఈ రోజు తెలుగుదేశం క్యాడర్కి తిరస్కరిస్తే ఆయన టికెట్ ఇస్తే కేవలం తెలుగుదేశం నాయకులను ప్రసన్నం చేసుకోవాలి, తెలుగుదేశం క్యాడర్ను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో నా వ్యక్తిత్వం మీద దాడి చేస్తూ దాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్న దాన్ని సాగుగా చూపిస్తూ మొన్న కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మాట్లాడింది, నేను ఉత్తరాంధ్ర ప్రాంతంలో నా మహిళలకి మందు పోసి బుద్ధులు తెచ్చించాను. ఎంత ధైర్యం ఉండాలండి? అసలు మహిళలు ఆ రకంగా కించపరిచారంటే ఎవరైనా అలాంటి పనులు చేస్తారు ఎవరైనా? అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మహిళలు తమ ప్రాంత ఆత్మాభిమానం కోసం ఆత్మగౌరవం కోసం మాట్లాడితే అంటే వాళ్ళు తాగుబోతుల కింద చిత్రీకరిస్తారు వీళ్ళు. రెండోది, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మేము విశాఖ గర్జన పేరుతో 2022లో ప్రొటెస్ట్ కి శాంతియుతంగా మిలియన్ మార్చ్కి అంత ఉత్తరాంధ్ర ప్రాంత పరిపాలనా రాజధానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక ఫోరం ఏర్పడింది. మేధావులు లజపతి రాయ్ గారు, అధ్యాపకులు, పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా కలిసి ఒక ఫోరం ఏర్పడి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, ఢిల్లీ వరకు తాకే విధంగా ఒక మిలియన్ మార్చ్ చేద్దాం అని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ నుంచి బీచ్ రోడ్ వరకు, బీచ్ రోడ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ వరకు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ వరకు కూడా ఎందుకు చేసామంటే మేము చేసే ప్రతి చర్యలోని ప్రతి పనిలోని కూడా ఉంటుంది. ఈ రోజు రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కుని, మన హక్కుల కోసం పోరాడే దాన్ని ఇచ్చింది రాజ్యాంగాన్ని సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు విశాఖపట్నంలో హెల్త్ సిటీ, ఫార్మాసిస్ నిర్మాణం వడివడిగా చేయించి, హస్తాపురం సెజ్, బిఆర్టీఎస్, సత్యం, విప్రో చూసుకోండి, ఐటీసీస్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఈ రోజు అదేవిధంగా బిహెచ్ఎల్లో విలీనం చేసింది. షిప్ యార్డ్ ప్రైవేటీకరణ కాకుండా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనలేని సేవలు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతం స్థిరపడే విధంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆయన స్టాట్యూ వరకు మిలియన్ మార్చి పెట్టించి అది ముందుగా ప్రణాళిక తెలుసు. ఆ సమయంలో సడన్ గా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నం ఇచ్చేసి ఆ రోజు ప్రజామణి అనే కార్యక్రమం చేపట్టింది. అంటే డీవియేషన్, అంటే మిలియన్ మార్చి సక్సెస్ అవుతుంది, సక్సెస్ కాకూడదని ఈ డీవియేషన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు చేసే డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్ లో భాగంగా చేపట్టినప్పుడు నా నియోజకవర్గంలో జరుగుతుంది. కొంతమంది వచ్చారు, అన్న ఈరోజు మనం కష్టపడి మిలియన్ మార్చ్ చేస్తున్నాం, ఎలాంటి సందర్భంలో వచ్చినప్పుడు మనం ప్రొటెస్ట్ చేద్దాం. ప్రొటెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుదాం, అయ్యా మా ప్రాంతం వెనకబడి ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అన్ని రకాల వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాలు కూడా పరిపాలన దానికి అనుకూలమైంది. ఓన్లీ వైజాగ్ ఒకటే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకటే కాదు, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తే మేధావులు నిపుణులందరూ కూడా సూచిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేసి వైజాగ్ ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దితే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆర్థికంగా పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలు అన్ని ఉన్నాయని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మేధావులే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే, ఆ అభివృద్ధి చెందాలని కోరుకునే మేధావులు నిపుణులందరూ కూడా సూచించడం జరిగింది. కాబట్టి మీరు కూడా మా పరిపాలనా రాజధానికి సహకరించండి అని శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తాం. ప్రొటెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, పోలీసులు వస్తారో లేపుతారో అయ్యి అంటారు. ఆ పోలీసులు లేపినప్పుడు ఏమైనా ఉద్రేక పరిస్థితులు ఉన్నాయి తప్ప అక్కడ ఎలాంటి జనసేన కార్యకర్తలకు కానీ మాకు కానీ. మరి ఎందుకు అక్రమ అరెస్టులు పెట్టారు? జైలుకి ఎందుకు పంపించారు? సంబంధించి మా సంబంధం లేని విషయం. అది జరిగింది ఎయిర్పోర్ట్ లో రోజా గారి మీద నిజంగా ఎవరన్నా బాల్ విసరడం చేశారా? ఆ రోజు మేము అందరూ కూడా అలసిపోయి ఉన్నాం. ఇది జరిగింది ముందు రోజు. తర్వాత మిలియన్ మార్చ్ చేసి మిలియన్ మార్చ్ అయిపోయి వర్షం, ఆ రోజు వర్షంలో కూడా అందరూ స్టెయిన్ అయిపోయి మా పనిలో మేము ఉన్నాం. అదే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. అదే రోజు ప్రొటెస్ట్ ఎక్కడ చేశారు? మేము ప్రొటెస్ట్ పోర్ట్ స్టేడియం లో, నా కాన్స్టిట్యున్సీలో నేను ప్రాతినిధ్యం రోడ్డు మీద, పోర్ట్ స్టేడియం గేట్ దగ్గర, రోడ్డు మీద కూడా చేయలేదు, పోర్ట్ స్టేడియం గేట్ దగ్గర ఆయన వస్తున్నారు. అయ్యా మీ స్టాండ్ చెప్పండి నుంచున్నాం అంతే, దాని తప్పది కాదండి. నాపై పోటీ చేసి బీజేపీ అభ్యర్థిని అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రొటెస్ట్ అన్నారు కదా. మీ నాయకుడు అమిత్ షా తిరుపతి వస్తే కోడిగుడ్లు వేసి, టమాటాలు వేసి, 40 వేలు వేసి చెప్పులు వేసే ప్రయత్నం చేస్తే అప్పుడు ఎవరు సంఘానికి మీరు? మీ నాయకులందరూ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ గారి మీద చెప్పులు ఇచ్చి ప్రొటెస్ట్ చేసినప్పుడు అప్పుడేమి ఎందుకు మాట్లాడలేదు? అంటే మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద రాళ్ళు విసరొచ్చు, టమాటాలు విసరొచ్చు, కోడిగుడ్లు విసరొచ్చు, మీ నాయకుల మీద, మీ హోమ్ మినిస్టర్ మీద, అప్పుడు బహుశా అమిత్ షా గారు అధ్యక్షుడికి కూడా ఉన్నారు అనుకుంటా, మీ ప్రధానమంత్రి మీద అవేమి మీ కంటికి కనిపించట్లేదు. ఉత్తరాంధ్ర ప్రాంత అభిమానం కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మగౌరవం కోసం కేవలం కేకే రాజు అని కూడా ఎక్కడైనా ప్రొటెస్ట్ చేస్తే
ఎప్పుడైనా చేస్తే ఏదైనా నిరసన చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, విశాఖపట్నం నగర అభివృద్ధి కోసం మాత్రమే చేశాం. ఇక్కడ ఉన్న పెత్తందారులు, అమరావతిలో పెట్టుకున్న పెట్టుబడిదారులు విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదని కోరుకున్న వాళ్ళలో ఈయన కూడా ఒక భాగస్వామి. అందులో భాగంగా నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు తెలుసు కేకే రాజు అనే వ్యక్తి యొక్క క్యారెక్టర్. ఎంతమంది ఉన్నారండి కేకే రాజు గారు మీ పర్సనల్ టీము? కేకే రాజు గారి దగ్గర 17 వార్డులు ఉన్నాయి. 17 వార్డులకు అధ్యక్షులు ఉన్నారు. అధ్యక్షులు కాదు, 17 వార్డులకు సంబంధించి 17 వార్డుల్లో మా సర్వీసెస్ నచ్చి, మా సేవలు నచ్చి నేను ఓడిపోయిన 15 వార్డుల్లో కార్పొరేటర్స్ గెలిచారు. 17 మార్కులు 15 మార్కులు వచ్చినాయి మాకు. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక వార్డు గెలిచిందో, ఏదైతే బీజేపీ పార్టీ ఒక వార్డు గెలిచిందో అక్కడ కూడా ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా అందరూ కూడా ఈరోజు కేకే రాజు అనేవాడు ఒక మంచి వ్యక్తి, ఎవరైనా ఏ సమస్య మీదైనా స్పందిస్తాడని నాకు అభిమానులు ఉన్నారు. మా పార్టీకి సంబంధించిన అభిమాన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఎవ్రీ మండే ట్యూస్డే 2019 మే 24వ తారీఖు ఓడిపోయిన తర్వాత, మే 30వ తారీఖున మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మే 3వ తారీఖున పెట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఊర్లో ఉంటే నేను క్యాంప్ కార్యాలయానికి రాని రోజంటూ ఉండదు. అది కూడా నేను ఊళ్ళో లేని రోజు కూడా ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో కాన్స్టిట్యున్సీ నేను కాన్స్టిట్యున్సీ అంటిపెట్టుకు ఉన్నాను. ఈ 4 సంవత్సరాల 10 నెలలోని ఈ నగరం విడిచి నేను 30 రోజులు 35 రోజులు కూడా ఉన్నాను. మొత్తం మీద ఆర్థికంగా కేకే రాజు గారు చాలా స్ట్రాంగ్. ఆర్థికంగా అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు అయితే కొంచెం వీక్ అనే చెప్పాలి. మరి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే వీక్ అవ్వకపోతే ఏమవుతారు? కాబట్టి మరి అది ఉన్నారు కదా, అడుగుతాను. మరి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఏదైతే పత్రికల్లో రాయిస్తున్నారో సోకాలి నాయకులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీలో నిబద్ధత ఉంటే నాపై చేసే ఆరోపణలో మీరు నిజాయితీగా చేస్తే, ఎక్కడైనా అక్కడ ఏదో దూసేసాడు ఏదో చేశాడు, సొల్లు కౌరులు సవాయి కౌరులు కాదు, పకోడీ మాటలు మాట్లాడటం కాదు, అపాబావ మాటలు మాట్లాడటం కాదు. పట్టరండి, మనం ఎవరు మాట్లాడతారు ఎవరు భీముల దగ్గర ఎర్రమట్టి దెబ్బల దగ్గర కేకే రాజుకి ఎస్ఐ పట్టరండి. మీరు ఏదైనా ఉంటే పట్టరండి, మీకే రాసి ఇచ్చేస్తాను, తెచ్చుకోండి. మీ తెలుగుదేశం పార్టీకి రాసి ఇచ్చేస్తాను. ఎర్రమట్టి దెబ్బల వరకు కేకే రాజు ఎందుకు వెళ్తున్నారు? అసలు భీముల ఇష్యూ కదా అది. అంటే విశాఖ అంతా కూడా మీ చేతుల్లో ఉందా? అదే ఏదో ఆరోపణ చేయాలి, ఏదో ఆరోపణ చేయాలను అలా ఆరోపణ చేస్తున్నారు. ఏది ఏమైనా తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ముందు చూపున్న వ్యక్తి. ఏ విధంగా అయితే ప్రజాసేవలో ముందు చూపున్న వ్యక్తం, ఏ విధంగా అయితే పారిశ్రామిక రంగంలో ముందు చూపున్న వ్యక్తం, పార్టీ నిర్మాణంలో కూడా ముందు చూపున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేవుని నమ్ముతారు, ప్రజలను నమ్ముతారు. దేవుడు ఏ విధంగా అయితే ఆదేశించారు. నిజంగా యాదృచ్ఛికంగా ఏంటంటే ఎన్నికల్లో మీరు 2022 మే 11వ తారీఖు మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. గడప గడపే మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని 2022 మే 11వ తారీఖుని స్టార్ట్ చేసాం. కరెక్ట్ గా 2024 మే 11వ తారీఖున ఎన్నికల క్యాంపెయిన్ క్లోజ్ అవ్వబోతాం. ఓకే, 24 నెలల సమయం మేము చేసిన మంచిని వివరిస్తూ, చేయబోయే మంచిని తెలియజేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రతి సమస్య పైన కూడా అధ్యయనం చేసి చేయగలిగిందంతా చేసాం. లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక చేయడానికి ప్రణాళికలు రచించాం. ఎందుకు మీ అభ్యర్థి మరి అంతలాగా డైరెక్ట్ గా మిమ్మల్ని వేరే రకంగా ఇచ్చేస్తారు? గతంలో నాకు తెలిసి గంటా శ్రీనివాసరావు కూడా ఆ రకంగా మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. మరొక విషయం, మీ క్యాస్ట్ కి సంబంధించిన కూడా, మీ కమ్యూనిటీకి సంబంధించుకుంటూ కూడా వేరే రకంగా మాట్లాడే పరిస్థితి అసలు కాదే కాదు అని. దిగజారుడు రాజకీయాలు అంటారండి, నేలబారు రాజకీయాలు అంటారు. హోందాగా ఎదుర్కోలేక ఓడిపోతాం, ఓటమి భయంతో వ్యక్తిత్వాలను ఎప్పుడు చేస్తారండి? నిజంగా మీకు నేను ఓడిపోయాను, మీరు ఓడిపోయాను, మీరు 5 ఏళ్ళు మా ఎమ్మెల్యేగా చేశారు, నేను ఓడిపోయాను. మీరు 4 సంవత్సరాలు 8 నెలలు ఎక్కడ ఉన్నారండి? కరోనా కాలంలో ఎక్కడ ఉన్నారు? నాకే బాధ్యత. ఈ నియోజకవర్గం ఎల్జీ పాలిమర్స్ దొరకట జరిగినప్పుడు, గ్యాస్ లీక్ అయినప్పుడు కేకే రాజు అనేవాడు ఇంట్లో 2 ఆడపిల్లలను పెట్టుకుని ప్రచారాలు వేసుకుని ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉంటే, ప్రజలందరూ కూడా ఆందోళన ఉండి ఏమైపోతుందని భయభ్రాంతులు గురవుతా ఉంటే సీఎంఓ ఫోన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి దీని మీద ఏమి ప్రమాదం లేదని ధృవీకరించిన తర్వాత ఎన్ఏడి జంక్షన్ నుంచి సచిన్ జంక్షన్ వరకు కూడా కాన్స్టెన్సీ మొత్తం రాత్రి 10:30, 10:45 స్టార్ట్ చేసి తెల్లవారుజామున 4:20 వరకు తిరిగాను. దమ్ముంటే రమ్మని తిరిగాను చెప్తాను.
నాపై ఆరోపణ చేస్తూ నాపై పోటీ చేస్తూ బీజేపీ అభ్యర్థిని అంటే అప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయండి? అప్పుడు ఎన్నికలు ఏమి లేవు కదా. 2020 మేలోనే ఇప్పుడు సుమారు 4 సంవత్సరాల క్రితం అప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? నాకు ఒక సామాజిక బాధ్యత ఉంది. ప్రజల సేవ చేయాలనే దృఢ నిశ్చయంతో నేను ఉన్నాను. ప్రజలకు మేలు చేయాలి. ఆ రోజు ఆందోళన ఉన్నారు ప్రజలందరూ. పారిపోతుంటే మనం చైతన్యం తీసుకురావాలి, అమ్మ ఏమి జరగదు, ఏ ప్రమాదం జరగదని. నాలో నిజాయితీ ఉంది కాబట్టి ఆ రోజు ప్రచారాలు వేసుకుని ఎన్నికలైన సంవత్సరం కూడా కాకుండానే ప్రచారం చేసుకుని తెల్లవాళ్ళు మైక్ పట్టుకుని అరుస్తానే ఉన్నాను. అరిచి ఎంతో మందికి అమ్మ ఆందోళన చెందుతుందని చాలా వరకు కూడా ఇష్యూని సెటిల్ చేయగలిగాం. ఆ రోజు వ్యతిరేక ఓటు అప్పుడు ఆ రోజు ఏమయ్యారు మీరు? కరోనా సమయంలో ఏమయ్యారు? నేను కరోనా 3 సార్లు హాస్పిటల్ అయ్యాను. ఒకసారి చాలా వెంటిలేటర్ మీద కూడా వెళ్ళాను కరోనా సమయంలో. తర్వాత మొత్తం 5 times కరోనా నాకు అటాక్ అయింది. ఎందుకైంది? ప్రజల్లో ఉన్నాం కాబట్టి అనినిత్యం ప్రజల్లో ఉన్నాయి. రెమ్డెసివిర్ ఉందా, హాస్పిటల్ ఉందా, బెడ్ ఉందా, తెల్లవారు సేవ చేసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సేవ చేయడానికి ప్రభుత్వం ద్వారా ఎన్ని అవకాశాలు ఉన్నా అన్ని అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నాం. ఈరోజు 7 హాస్పిటల్స్ నిర్మాణం చేసాం. నేను కొబ్బరికాయ కొట్టి నేను శంకుస్థాపన చేశాను. అన్ని స్కూల్స్ రెనోవేట్ చేసాం. నాడు నేడులో 4 స్కూల్స్ స్మార్ట్ సిటీ స్కూల్స్ కింద అభివృద్ధి చేసాం. 50 కమ్యూనిటీ హాల్స్ శాంక్షన్ చేసాం. 38 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం పూర్తయిన నిర్మాణ దశలో ఉన్నాయి. సరే, ఇవన్నీ ఎందుకు? మీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉంది 2014 నుంచి 2019 వరకు. మీరు ఇక్కడ బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో మీరు ఎన్ని కోట్లు పెట్టుబడులు తీశారు? ఉత్తర నియోజకవర్గానికి మీరు పెట్టుబడులు అంటున్నారు కదా. మీరు ఉత్తర నియోజకవర్గంలో ఎన్ని కోట్లు పెట్టుబడులు తెచ్చారు? ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు చెప్పండి. అది దత్తతండ్రి, దత్తపుత్రుడు, ఇవన్నీ ఏంటండి? అంటే ఇప్పుడు ఈ దత్తతండ్రి కాకపోతే ఏంటండి? ఈయన ఎక్కడున్నారు? ఈయన ఎక్కడున్నారు? బీజేపీ అయినా, బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన ఏం మాట్లాడారు గత కొంతకాలంగా? ఇస్తే బీజేపీ టికెట్ ఇస్తే బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు గారితో. మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు మహాత్మా గాంధీ కూడా స్వతంత్ర పోరాటంలో ఈయనే సలహాదారుడు. నెహ్రూ గారు కూడా రోజు ఈయన స్క్రిప్ట్ పంపించేవాడు, ఏం మాట్లాడాలి ఏంటి పార్లమెంట్ లో అని. అపర మేధావి ఆయన కాబట్టి మరి అదే కదా ఆ మహానుభావుని ఆపేనే కదా ఈ నన్ను రౌడీ రాక్షసుని అంటారు. ఆ మహనీయుడు జాతిపిత అనే కదా ఆయన దత్తతండ్రి కాబట్టి. అయితే బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం నుంచి చేస్తాను అన్నారు కదా. అడగండి, ఈ నియోజకవర్గంలో పెట్టమనండి. తెలుగుదేశం కేడర్ తీసుకొద్దాం, బీజేపీ కేడర్ తీసుకొద్దాం, అన్ని రకాల కేడర్ తీసుకొద్దాం, కొంతమంది సంఘాల పెట్టలు తీసుకుని జేడీఎల్బీ గ్రౌండ్ లో బైలెన్స్ పెడదాం. ఆయన తెలుగుదేశం పార్టీ కాకపోతే నేను బీజేపీ నుంచి అయినా పోటీ చేస్తాను అన్నారు కదా. చెప్పండి, ఇవన్నీ నైతిక విలువలు రాజకీయాల్లో. మరి దత్తతండ్రి కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు ప్రేమ ఉందా? ఆయన కావాల్సింది అధికారం. ఈ వేళ ఎన్నికలు వస్తున్నాయి కదా అని వానపాములు వస్తాయి వర్షాకాలంలో, తేడం నుంచి సేపు ఉంటాయి. అంటే ఇలాంటి ఈ రాజకీయ నాయకుల సీజన్ వీళ్ళు కూడా అంతే. అధికారం ఉంటే అధికారం కోసం అరువులు చేస్తారు, అధికారం లేకపోతే దూరంగా ఉండదు. మళ్ళీ ఎన్నికల సమయంలో వస్తాయి. వానపాములు ఎప్పుడు వస్తాయి? లోపల నుంచి తేడా ఉంటే వస్తాయి, కనపడితే మళ్ళీ దూరిపోతాయి లోపలికి. వీళ్ళు కూడా అంతే. వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చేర్చకుండా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు శపథాలు చేస్తున్నారు. ఏమండి, ఇవాళ ఈ దేశ చరిత్రలో నిజంగా మా నాయకుడు మేము కాలదర్శనంగా ఉన్నాం. మేము మొట్టమొదటిసారి ఎన్ని ఎలక్షన్ 22, 23 జరిగింది. మధ్యంతర ఎన్నికలు అవి కలిసి 70 సంవత్సరాలు, 20 సార్లు 22 సార్లు వదిలేండి, 23 సార్లు, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు చేస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో నేను మంచి చేస్తే, నా వల్ల ప్రజలకు మేలు జరిగింది అనిపిస్తే, నా వల్ల ప్రజలకు మంచి జరిగింది అనిపిస్తే, నా వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది అనిపిస్తే మాత్రమే నాకు ఓటు వేయండి. పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ ఓటుతో ఎన్నికలు వెళ్తుంది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ దేశంలో ఒక్క చరిత్ర తిరగడానికి ఎక్కడైనా ఎవరి స్పీచ్ అయినా తీయమనండి. స్వాతంత్రం ఏర్పడిన తర్వాత ఎవరి స్పీచ్ ఏ రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అభ్యర్థులైనా ఈ విధంగా మాట్లాడి ఓటు అడిగారా? నేను మళ్ళీ హామీ ఇస్తాను కాదు. నేను మంచి చేసేననిపిస్తే, మీ బిడ్డ అధికారంలో ఉన్నప్పుడు మీరు కల్పించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని మీ బిడ్డ వెనకబడిన వర్గాలకు మేలు చేస్తే, మీ బిడ్డ అభివృద్ధి చేసేది అనిపిస్తే మాత్రమే ఓటు వేయని ఏకైక మొగాడు ఈ భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చంద్రబాబు నాయుడు ఏనాడు అడిగేది దమ్ముందా? 2014 నుంచి 2019 దాకా 600 హామీలు ఇచ్చి హామీలన్నీ కూడా దొంగలో దొక్కి ఈరోజు కొడుకు కోసం ఆడదారులు కొడుకుని మంత్రిని చేస్తారు, లేకపోతే దోసుకుని చేసే రాజకీయాలు. అడగమని చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు నేను మంచి చేస్తే నాకు ఓటు వేయని దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకు ఓటు అడగమనంటే, నేను 2014 నుంచి 2019 వరకు మేము ఇది చేసాం,
ఆ సమయంలో మేము ఇది చేసాం, మీకు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో తెమ్మండి, 2014లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో పట్టమండి చంద్రబాబు నాయుడు. అందులో ఎన్నో సార్లు చేసామా, ఇది చేసాం, మేము మీకు ఇది చెప్పాం, ఇవన్నీ మంచి జరిగినాయి కదా, ఈ మంచి జరిగితే మాకు ఓటేయండి అని అడగమంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకులు లేదు. ఇప్పుడు ఇదే కూటమి కదా, ఇదే కూటమి కదా, మరి అప్పుడు పోటీ చేసింది ఈ కూటమే కదా. సో జనసేన ఎఫెక్ట్ ఏముంటుందా? ఏదైనా ఇప్పుడు ఏం లేదు సార్, జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు 2014లో మేనిఫెస్టో పట్టామండి, మేము 2019లో మేనిఫెస్టో పట్టుకొస్తాం, మేము 2014 నుంచి 2019 వరకు పోటీ చేసాం, మేము ఇవన్నీ అమలు చేసాం, ఆ టైంలో ఈ మంచి చేసాం అనిపిస్తే ఆ మంచి చెప్పి ఓటాడకుండా అడిగే దమ్ముందా ఈ కూటమికి? లేదు కదా. వాడు ఫెయిల్ అయ్యారు కదా, వాడి వ్యవస్థను కష్టపరిచించారు కదా, సమస్యలు సృష్టించారు కదా, అడగలేదు. ఏదో మళ్ళీ ఇప్పుడు ఒకటే సార్ 2019లో 2014 నుంచి 2019 వరకు కలిసి కాపురం చేశారు. నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి 2019లో పోటీ చేసినప్పుడు ఈయన ఏం తిట్టారండి చంద్రబాబు నాయుడిని? నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి, నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు ఏం తిట్టారు? రాజకీయాలు పట్టించుకుంటారు. రాజకీయాలు ఏంటంటే మేమైతే నేను ఆరైతే ఉన్నాను, నేను ఎప్పుడైనా సరే నేను నా జీవితంలో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఉంటాను. పార్టీ కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి మనం నిర్ణయించుకోవాలి, ఒకసారి నిర్ణయం తీసుకుని అడుగు వేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. కష్టమైనా నష్టమైనా నాయకుడి వెంట ఉండాలి. నాయకుడి సిద్ధాంతం నచ్చే కదా వెళ్ళాం, ఇప్పుడు కాబట్టి మారిపో కదా. ఈయన ఏం తిట్టారు? చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో కాదు, భారతదేశంలో కూడా కాదు, పాకిస్తాన్ లో ఉండాల్సిన వ్యక్తిని నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి 2019 ఎన్నికల్లో మాట్లాడారు. ఎవరండి పవన్ కళ్యాణ్? ఇతను రాజకీయాలు చేస్తారని అడిగి నాపై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి. అవన్నీ ఉన్నాయి, సమయం వస్తుంది, అన్ని వస్తాయి. మరి అంతే కదా, మాట్లాడు, రమ్మనండి. నేను ఎక్కడ 10,000 మందితో పెడతాం, కావాలంటే డిఎల్పి గ్రౌండ్ లో చర్చ పెడతాం. నేను మాట్లాడతాను, ఒకటి బహిరంగ పెట్టే అవకాశం ఉందేమో చూద్దాం. మరొకటి ఏంటి, మొత్తం అందరూ లిస్ట్ రాశారట. పవన్ కళ్యాణ్ గారు గుడ్డలు ఇప్పించి రోడ్ల మీద పరిగెట్టిస్తాను అధికారులకు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే రౌడీలు ఉండాలో, గోండాలు ఉన్నారో, లేకపోతే ఎవరైతే అవినీతి పాల్పడ్డారో మొత్తం అంతా హిస్టరీ ఆయన దగ్గర ఉన్నాడు. ఒక పక్క లోకేష్ గారు రెడ్ బుక్ రాస్తున్నారు, మరో పక్క ఏం చేశారు? నాకు తెలియగలుగుతానండి, వీళ్ళు ప్రజల సేవ చేయడానికి రాజకీయాలు చేస్తున్నారా, ప్రజలకు మేలు చేయడానికి, రాష్ట్రం ప్రయోజనాల కోసం వీళ్ళు చెప్తున్నారు కదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు కూటమిగా ఏర్పడ్డారా, లేకపోతే కక్షలో కార్పణ్యాలతో కూటమి కింద ఏర్పడ్డారా? అంటే మీరు కక్షలో కార్పణ్యాలతో కోసమే కూటమిగా ఏర్పడ్డారు, మీరు రాజకీయంగా ఆధిపత్యం సాధించడం కోసమే కూటమిగా ఏర్పడ్డారు. అంతే మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా విజ్ఞం సార్, ఇదంతా సోషల్ మీడియా యుగం, చిన్నపిల్లలు కూడా చెప్పేస్తున్నారు. మన వదిలి అక్కడ ఉండేవాడు కదా, ఎవడో కండవ మార్చేస్తాను చెప్తాను, మొన్న దాకా అక్కడ ఉండేవాడు కదా, ఈ ఏ పార్టీ తెలియదని పిల్లలు కూడా ఇదేంటి అని మాట్లాడుతున్నారు కదా. మీరు గుడ్లు ఇప్పించడానికి కాదు కదా ప్రజలు మనకి అధికారం ఇచ్చేది, ప్రజలకు మేలు చేస్తామని, పేదలకు వైద్యం అందిస్తామని, పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని, సంక్షేమం, మహిళా సాధికారత కోసం మనకు ఓట్లు వేస్తారు. బట్టలు ఎప్పడానికి లేదు కదా, అవన్నీ కూడా ప్రజలు చూస్తారు, ప్రజలే ఇప్పుతారు. ఎవరికి ఏమి ఇప్పాలో, ఎవరికి ఏం తొడగాలో ప్రజలే తొడుగుతారు. రేపు మేము పాజిటివ్ దృక్పథం చేస్తున్నాం, మేము ఇది మంచి చేసామని అడగలేకపోతున్నాడు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షాల మీద పూర్తి స్థాయి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారట, అవసరమైతే హత్యలకు కూడా వెనకాడరట. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడులకు కానీ వేరే రెక్కీలు నిర్వహిస్తున్నారట. ఏవో కడప నుంచి రెడ్లు వచ్చారట, కడప నుంచి రౌడీలు వచ్చారట, రెక్కీలు నిర్వహిస్తున్నారట. మొన్న ఆయన కూడా బ్లేడ్లతో నా మీదకి వచ్చి దాడి చేయడానికి చూస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తారు. 2014లో విశాఖపట్నం పార్లమెంట్ నుంచి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రైలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి విజయం గారు పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఇదే ప్రచారం. అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక 5 బస్సుల్లో రాయలసీమ యాస మాట్లాడే కొంతమందిని కిరాయికి పురమాయించి వాళ్ళకి తెల్ల సొక్కలు వేసి ఇక్కడ సుమారు 250 మందిని డిప్లాయ్ చేసి వాళ్ళతో మేము కడప చెందిన వ్యక్తులుగా ప్రచారం చేసి ఏ విధంగా బేడ ప్రాపకం చేశారో తెలుసు. అంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేసిన అది తెలుగుదేశం కుట్రలో భాగమై ఉండొచ్చు 100%. మీకు ఇందాక చెప్పాను, మేము పాజిటివ్ ఓటు తెస్తున్నామండి, మాకెందుకండి భయం, మాకు అలా చర్యలు చేయాల్సిన అవసరం ఏముంది? 2014 తెలుగుదేశం పార్టీకి అవసరం ఏముంది? కడప నుంచి 5 బస్సులు తీసుకురావడానికి వాళ్ళు పోటీ చేయలేదు కదా.
2014లో కూటమి కదా సార్ పోటీ చేస్తా, కూటమి కోసం అని చెప్పి తెలుగుదేశం చేస్తారు, బీజేపీ కోసం. ఇక్కడ ఉన్నది ఇప్పుడు అప్పుడు పోటీ చేసింది కూటమి, పోటీ చేసింది విజయం గారు గెలవకూడదు విశాఖపట్నంలో. ఆ లక్ష్యం చంద్రబాబు నాయుడు వ్యూహం, అది గెలవకూడదు, ఏదో బేడ ప్రాపగండ చేయాలి, అందులో భాగంగానే చేస్తా. సో ఉత్తర నియోజకవర్గ పరిస్థితి గతంలో చాలా స్వల్ప తేడాతో మీరు ఓడిపోవడం జరిగింది. గంటా శ్రీనివాసరావు నిజంగా అంత ఫైట్ ఇచ్చిన వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చి లేరు. సో ఈసారి పరిస్థితి ఏంటి, వార్ వన్ సైడేనా? తప్పకుండా. నేనైతే గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రతి సోమవారం మంగళవారం కూడా మార్నింగ్ టు ఈవినింగ్ గ్రీవెన్స్ నిర్వహించి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ప్రతి వారంలోని కూడా గడప గడపకి మొదలు పెట్టే వరకు కూడా వారానికి 3 రోజులు గుడ్ మార్నింగ్ నార్త్ వెళ్తాం. మొత్తం నార్త్ అంతా పర్యటించి సమస్యల మీద ఎప్పటికప్పుడు అధికారులు, ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో కలెక్టర్ గారికి కానీ, జీఎంసీ కమిషనర్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ తెలియజేసి సమస్యల పరిష్కారాన్ని కృషి చేశాం. ప్రజలతో కూడా అన్ని రకాలు కూడా మమేకం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అద్భుతమైన అవకాశం కల్పించారు. అది గడప గడపకి మన ప్రభుత్వం 2022 మే 11వ తారీఖున మొదలుపెట్టాం. గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 87 సచివాలయాల పరిధిలో కూడా పర్యటించిన ఆశామహర్షి గారు ప్రతి గడపకి వెళ్ళినా వాళ్ళు చెప్పిన సమస్యలు విన్నాం. ఎవరికైనా అన్యాయం జరిగినా సరే సంక్షేమ పథకాల ద్వారా, సాంకేతిక కారణాల వల్ల, ఇంకో కారణాల వల్ల అవన్నీ కూడా అవగాహన ఉంది. ప్రతి ఓటర్తో కూడా నాకు ఐ కనెక్ట్ ఉంది. ప్రతి ఓటర్కి కేకే రాజు, చిన్నపిల్లలు కూడా దారింట పోతుంటే కేకే రాజు అని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కేకే రాజు దగ్గరికి వెళ్తే ఏ సమస్య పైన స్పందిస్తాడు, తక్షణం స్పందిస్తాడు. ఏ సమస్యకైనా శత్రుశుద్ధి పరిష్కరిస్తాడు. మన పని మీద వెళ్ళిన తర్వాత మన పని అతనే ఫాలో అప్ చేసి పని అయిపోయిందని చెప్తాడు. అవ్వకపోతే అతని లెవెల్లో కాకపోతే నా వల్ల ఇది కాదమ్మా, నా పరివ్యూలో లేదని చెప్తాడు. ఎవరి దగ్గర అవుతుందో కూడా పని చెప్తాడు అని చెప్తాడు. రెండోది సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చాలా శత్రుశుద్ధితో చేసాం. ఏ పని చేసినా ఒక నిజాయితీతో పనిచేసాం. ఆ నిజాయితీతో పనిచేసాం కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా, మా ముఖ్యమంత్రి గారు నాకు జన్మనిస్తే ప్రజలందరూ కూడా సహాయ సహకారంలోనే పునర్జన్మ ఇచ్చి రెండోసారి నాకు ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. నాకైతే సంపూర్ణ విశ్వాసంతో నేను ఉన్నాను. 100% కూడా. అంటే ప్రజలు సేవకుని ఎప్పుడు కూడా గుర్తిస్తారు. ఇప్పుడు మళ్ళీ త్రిముఖ పోటీ ఉన్నట్టున్నారు, అదేం టెన్షన్ లేదా? త్రిముఖ పోటీ అయితే నేను అనుకో కూటమితోనే మనకు పోటీ. త్రిముఖ పోటీ అయితే నేను జేడీ లక్ష్మీనారాయణ గారు గతంలో జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా పోటీ చేస్తారని అంటున్నారు. అదైతే నాకు అంతగా దాని మీద ఎవరు వచ్చినా సరే 100% కేకే రాజు అంటే ఈవేళ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలు విష్ణు కుమార్ రాజు గారు లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలకు తంత్రాలకు ఎన్ని ఆరోపణలు చేసినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా అది నాకు ప్లస్ అవుతుంది 100%. ఎందుకంటే ఆయన నన్ను తిట్టడం మొదలు పెట్టిన తర్వాత నా గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుంది. వ్యక్తిగతంగా తిట్టడం మొదలు పెట్టా అంటే ఏదో ఉంది ఇదేట్రా కాముగా ఇదేంటి కేకే రాజు ఎప్పుడు మనోడే కదా, మనతోనే కదా ఉంటాడు. కరోనాలో ఉన్నాడు, ఎల్జీ పాలిమర్స్ ఉన్నారు, ఏమొచ్చినా వస్తారు ఉంటాడు. ఇల్లేట్ ఇలా అన్నారు, అందులోనేమో ఆయన డబ్బులు లేవు అంటారు. ఇల్లేట్ కోట్లు చూస్తారంటారు అని ఆలోచన. ఇది టీడీపీ సీటు, మరొక వైపు బీజేపీ నుంచి ఎక్స్ఎమ్మెల్యే కింద ఉన్నారు. జనసేన ఓటు శాతం ఎలా ఉంది మీ నియోజకవర్గంలో? నాకు ఇవాళ అన్ని పార్టీల వాళ్ళు కూడా అసలు ఉందా ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్? అంటే జనసేన ఓట్ బ్యాంక్ అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అది ఉన్నమాట వాస్తవం. అదే విధంగా కమ్యూనిటీ సంబంధించి ఓట్ బ్యాంక్ వాళ్ళు మీ వైపు ఉన్నారా? ఉన్నాం అందరూ కూడా. నాకు ఆల్ పార్టీస్, అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కులం మొత్తం జన్మభూమి కమిటీలో చేయలేదు కదా సార్. మేము జన్మభూమి కమిటీలో చేయలేదు కదా. అర్హతనే ప్రమాణికం. మా చేతిలో కూడా వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అర్హతనే ప్రమాణికంగా తీసుకున్నాం. అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమం అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మౌలిక వసతుల కల్పనలో కూడా వివక్ష చూపుతారు. అన్ని వార్డులోనే చేయండి అని సభ్యులు 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అన్ని ప్రతి సమస్య మీద నాకు అవగాహన. నా దగ్గరికి ఎవరైనా క్లియర్స్ వచ్చి బాబా అది అక్కడ పోల్ అంటే చెప్పేస్తాను, అది ఇదంటే చెప్పేస్తాను. అంటే అలా చెప్పగలిగా ఉంటే ఒక ఎఫెక్షన్ తో సర్వీస్ చేశాం పబ్లిక్. ఇది ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు 2020 మే నెలలో ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఎన్నికలు లేవు కదండి. అప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, చిన్నపిల్లలు. నాకు ఫ్యామిలీ ఉంది కదా. నేను ఎందుకు వెళ్తాను? నాకు ఒక ఇంటెన్షన్ ఉంది. రాజకీయాల్లోకి వచ్చాక ఈ నియోజకవర్గం నా కుటుంబం. 151 సీట్లు తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడే
విశాఖ సిటీ విషయానికి వస్తే టీడీపీ వైపు మొగ్గు చూపించారు. ఈసారి ఎంతో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. అదంతా మీకు మైనస్ అవ్వదు. నేనైతే ప్రభుత్వ వ్యతిరేకత అయితే లేదని అనుకున్నాను. మా ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఓటుతో ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. 175 కాదు, డబుల్ సెంచరీ అని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. 25 పార్లమెంట్ స్థానాలు 105 చేసినప్పుడు మా నియోజకవర్గం ఉంది. గత ప్రభుత్వ హయాంలో 58.6% లబ్ధిదారులు ఉండేవారు. 2,80,000 మంది ఓటర్స్. ఈ రోజు 72.8% మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారులు ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా సంక్షేమం అందించాం. సో ఓట్ పర్సంటేజ్ తీసుకున్నాం. ఈ 2,80,000లోనే ఒక పర్సంటేజ్ తీసుకుంటే అత్యధికంగా ఓట్లు వేసేది, ఓట్లకు వినియోగించుకునేది బీపీఎల్ ఫ్యామిలీస్. సో బీపీఎల్ ఫ్యామిలీస్ ఓట్లో మా నమ్మకం 175% మినిమం. అంటే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వేరే పార్టీలకు పక్క పార్టీలు అభిమానులు అయినా అందులో కూడా 170% మాకు పడి అనుకోండి. 175 రావడానికి అవకాశం ఉంది. అవకాశం లేకుండా 100 మార్కులు ఎందుకు రావాలి? వైజాగ్ లో ఏమైనా డౌట్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయా? 100% ఈ రోజు వైజాగ్ లో ఒక క్లీన్ సీట్ చేయబోతాం. ఎందుకు రుషికొండ ఓడికొండ చేస్తారని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా రుషులు కొండ ఎవడో మాట్లాడండి. నిజంగా ఏమంటే పళ్ళు అంతలు కట్టుకున్నారా తెలుగుదేశం నాయకులని, బీజేపీ నాయకులని? రుషికొండలో ఏముండేదండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు రుషికొండలో ఏం జరిగింది ఎవరికి తెలియదా? రుషికొండలో 2 బార్లు ఉన్నాయా? రుషికొండలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఎన్నిసార్లు పట్టుకున్నారండి? రుషికొండలో ఎన్నిసార్లు వ్యభిచారం జరుగుతుంటే దాడి చేసి పట్టుకున్నారు రుషికొండలో? అంటే రుషికొండలో గతంలో 2 బార్లు రన్ చేయొచ్చు, రేవు పార్టీలు పెట్టచ్చు, అసాంఘిక కార్యక్రమాలు జరిగిన కొండ రుషికొండ. అక్కడ రుషికొండ ప్రాంతంలో ఏపీ టూరిజం కారిటేజెస్ లో గతంలో ఎన్నిసార్లు అసాంఘిక కార్యక్రమాల్లో రైడ్ జరిగింది, ఎన్నిసార్లు టీవీ ఛానల్స్ వచ్చింది? 2 వారాలు ఉంది కదా. దాన్ని ఈ రోజు తీసుకొచ్చి అంటే ఎంత దుర్మార్గం ఉంటుంది నిజంగానే. అంటే ప్రజలకు ఏమీ తెలియదు. మన ఈనాడులో ఏది రాస్తే అది నమ్మేస్తారు, ఆంధ్రజ్యోతిలో ఏది రాస్తే అది నమ్మేస్తారు, ఏమేమి ఛానల్ ఏది చూస్తే చూసేస్తారు అనుకుంటున్నారా? మీరు ఆలోచన చేయమనండి. అది ఎవరైతే జర్నలిజం ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత ఆలోచన చేయమని రాసి రుషికొండలో ఎన్నిసార్లు విశాఖపట్నం వాసులు చేసి ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకు లేకపోతే కెనడాలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకు తెలియకపోవచ్చు. ఈ మధ్యగా ఇప్పుడు ఇక్కడ రాకపోతే ఏపీ టూరిజం రిసార్ట్స్ ఉంది. ఆ ఏపీ టూరిజం రిసార్ట్స్ లో 2014 నుంచి 2019 వరకు 2 వారాలు ఉంది. ఒకసారి రేవ్ పార్టీ జరిగిందా లేదా? రేవ్ పార్టీ మీకు తెలుసు, మీడియా పరిస్థితుల్లో అది జరిగిందా లేదా? రేవ్ పార్టీ జరగచ్చు, వార్లు ఉండొచ్చు, అసాంఘిక కార్యక్రమాలు జరగచ్చు, కానీ ఒక గవర్నమెంట్ కి సంబంధించి దాన్ని రెనోవేట్ చేసి కడితే తప్ప. అప్పుడు ఋషులు కొండ అయిపోయిందా? అంటే ఋషుల కోసం అనకూడదు. కానీ అదే అర్థం కాదు మరి. పవన్ కళ్యాణ్ గారు ఏంటో చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఎందుకు మాట్లాడుతున్నారో ఆయన కూడా తప్పుదో పట్టించారు. ఎందుకు ప్యాకేజ్ సార్ దత్తపుత్రుడు ఇవన్నీ అంటారు. ప్యాకేజ్ ఎవరికి ఇచ్చినట్టుగా ఆధారాలు ఉండవు. రాజకీయంగా చేయకుండా రాజకీయాల్లోకి వచ్చినారు. ఏమన్నారు? రౌడీ అంటున్నారు, రాక్షసుడు అన్నారు, ల్యాండ్ గ్రాబర్ అన్నారు, కబ్జా అన్నారు. పడాలి తప్పదంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఏం చేస్తారు? ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు లేకపోవచ్చు. అది మనం ప్రజలకి మనం ఏంటి, మనలో శక్తిశుద్ధి ఉండాలి, నిజాయితీ ఉండాలి. మనం ఏం చేయాలనుకున్నా మనకు ఒక ఆలోచన ధోరణి, మన ఆలోచన ధోరణితో మనం ముందుకు వెళ్తాం. సరే, ఈసారి అయితే అసెంబ్లీలో కేకే రాజు అడుగు పెట్టడాన్ని ఎవరు ఆపలేరు, ఏ శక్తి కూడా. మా నాయకుడు నాకు రాజకీయంగా జన్మించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల సహాయ సహకారాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆశీస్సులతో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదైతే చేస్తానని హామీ ఇచ్చానో, ఓడిపోయినా సరే మా ముఖ్యమంత్రి గారు చల్లని దీవెనతో, ప్రజలు చల్లని దీవెనతో అన్ని కూడా చాలా వరకు కూడా చేయగలిగాం. కరోనా వల్ల కొన్ని అవ్వకపోయినా చేయగలిగాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా నేను మా నియోజకవర్గం ప్రజలు కూడా చెప్తున్నాను. కేకే రాజాని మీరు చూశారు. నాకు ఒక అవకాశం కల్పిస్తే నాకున్న ప్రతి అవకాశాన్ని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజాహితం కోసం పాటుపడతాను. నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నియోజకవర్గ శ్రేయస్సు మాత్రమే వెచ్చిస్తాను. మీలో ఒక్కరిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా మీరు అనుకునే విధంగా నేను నడుచుకుని, మీరు గర్వపడే విధంగా ఈ నియోజకవర్గాన్ని సేవలు అందిస్తాను. ఇదే నినాదంతో నేను ప్రజల ముందుకు వెళ్తున్నాను. అది కూడా చెప్పి మా నాయకుడిలాగే నా సేవలు, నేను ఇప్పటి వరకు చేసిన సేవలు నిజాయితీతో చేసేనని అనిపిస్తే
కేకే రాజు అందుబాటులో మీకు ఉంటాడని భావిస్తే నన్ను మీరు ఆస్వాదించండి. కేకే రాజు ప్రతి సమస్య మీద స్పందిస్తాడని మీరు అనుకుంటే నన్ను ఆస్వాదించండి, సేవ చేసే అవకాశం ప్రత్యర్థికి ఏం చెప్పాలనుకున్నారు? ఆయన ఒక ప్రెస్టేషన్ లో మాట్లాడుతున్నారు, భద్రతా భావంతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేనైతే అంటే నేను ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజలు నా పక్షాన ఉన్నారు. ప్రత్యర్థుల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని అయితే నేను భావిస్తాను. ఇంత రాజకీయాలు ఏ రకంగా అవకాశం పెట్టేశారు కేకే రాజు గారు? అసలు సంబంధం లేకుండా సడన్ గా రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి వచ్చి ఇంత అత్యున్నతమైన భావజాలంతో ముందుకు సాగడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయి? బలమైన కారణాలు కష్టపడి చిన్న ఫ్యామిలీ నుంచి కష్టపడి వచ్చాము. అంటే ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఫాలో అవడం నాకు ఇంట్రెస్ట్. సమాజంలో ఒక పౌరుడిగా మనం అన్ని తెలుసుకోవాలి. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏం మార్పులు జరుగుతున్నాయి, అది సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరికి కూడా ఇందాక చెప్పాను, ఓటు ఎవడైతే ఓటు వేయడో వాడి ప్రశ్నించే హక్కు లేదు. ఓటు వేసిన వాళ్ళకి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రభుత్వాలను ఏదైనా సహాయ సహకారాల నుంచి ఓటు వేసిన వాళ్ళకి మాత్రమే, రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే మనం ఏదైనా అడగడానికి హక్కు ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ నుంచి స్టడీ చేస్తాను. నాకు కొంత అవగాహన ఉంది, రాజకీయ పరిస్థితుల మీద అవగాహన ఉంది. ఎవరు ఎజెండా లేకుండా మాట్లాడుతున్నారు ఉంది, ఎవరు మైక్ ఒకటి మాటలు ఒకరే, కండువ ఒకటి ఇంకొకటి అలా మాట్లాడే రాజకీయాలు అన్ని చూసాం. సో నేను న్యాచురల్గా ఇవన్నీ అవగాహనతో అన్నిటికంటే కూడా ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలని ఒక దృక్పథం ఉంది. దేవుడి చేస్తే వ్యాపారంలో సక్సెస్ అయ్యాం. తినడానికి ఉండటానికి లోటు లేదు, తినడానికి ఉండటానికి కంఫర్ట్గా ఉన్నాం. ప్రజలు ఉన్న దాంట్లో ఎందుకో ప్రజలు సేవ చేయాలనిపించింది. ఒక మంచి నాయకుడు, ఒక మంచి మనసున్న నాయకుడు, ఆహర్నిశలో కష్టపడే నాయకుడు, ఆయన నాయకత్వంలో సైనికుడిగా పనిచేసే అవకాశం దొరికింది. తప్పకుండా అవకాశం ఉన్నప్పుడు మనం ప్రజలు సేవ చేయాలనే దృక్పథంతో, ఒక మంచి పాజిటివ్ దృక్పథంతో నేను ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎందుకంటే ఈరోజు ఎంత దిగజారి మాట్లాడుతున్నానంటే నా మీద రకరకాలుగా ఆరోపణలు చేయడంతో పాటు కమ్యూనిటీ పరంగా కూడా నేను కామెంట్ చేసే స్థాయికి దిగజారారు. కాబట్టి నేను మాట్లాడచ్చు, నాకంటే గౌరవం ఉంది. నాకున్న నెట్వర్క్ చాలా మంచి నెట్వర్క్ ఉంది. అంత మీడియా మిత్రులు ఉన్నారు, అందరితోనే బాగుంటారు, టీచర్స్తో బాగుంటారు, న్యాయవాదులతో బాగుంటారు, విశ్లేషకులతో బాగుంటారు, బోర్డంత అనేక పత్రికలు ఉన్నాయి, అనేక ఛానల్స్, అందరితో మంచి నెట్వర్క్. సొసైటీలో అందరితోని కలుపుకోలు ఉన్న అందరితోని కూడా నెట్వర్క్ ఉంది, బోర్డు సమాచారం ఉంటుంది. నేను దిగజార్చి నేలబాగు తీసుకురావాలంటే ఎవరైనా తీసుకొచ్చే విధంగా నేను మాట్లాడగలుగుతాను. అది కాదు కదా రాజకీయం. మీరేం చేశారు, మనం ఏం చేశాం, మీరే రకంగా అందుబాటులో ఉంటారు, నేనే రకంగా అందుబాటులో ఉంటాను. అది ఉన్నతనంతో కూడా రాజకీయంగా కూడా విమర్శలు చేస్తాం, తప్పకుండా చేస్తాం. మీరు ఏం చేశారు అంటాం, మీరు ఎందుకు రాజకీయాలు 4.5 సంవత్సరాలు పారిపోయి ప్రజలను వదిలేసి అంటాం. మీరు చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ఎందుకు తిట్టారంటాం, లేదా చంద్రబాబు నాయుడు హయాంలో కాంట్రాక్టులు చేసి డబ్బు సంపాదించుకున్నారంటాం. అవన్నీ అయితే వ్యక్తిత్వంగా, పర్సనల్ గా, కమ్యూనిటీ వైజ్ లేకపోతే ఫ్యామిలీ విషయాలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. అంటే హెచ్చరిస్తున్నారా ఇది మంచిది కాదని చెప్తున్నారు? 100%. నేను ఎంత సౌమ్యంగా ఉంటానో వాళ్ళు నన్ను రౌడీ చేశారు. అయిపోతారా రౌడీ? అవును. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫైర్ ఉంటుంది కదా, మనలో ఒక ఫైర్ ఉంటుంది. నిజాయితీగా ఉన్నప్పుడే ఫైర్ వస్తుంది. వాళ్ళు దాని వరకు కూడా తెచ్చుకోవాలి. నేనైతే ఎవరికి భయపడే రకం కాదు, నేను బెదిరిస్తే బెదిరే రకం కాదు. ఎందుకంటే నేను కింద నుంచి వచ్చినాను. తాటాకు చెప్పులకి, ఉడతూపులకి బెదిరిపోయే రకం కాదు. వాళ్ళు ఏదో అనుకున్నారేమో, ఊహా అని అరిస్తే చెప్తానండి. వెనక 2-3 ఉన్నారు కుట్రలు చేసిన వాళ్ళని. వ్యక్తిగతంగా నన్ను కుట్ర చేయడానికి ఈతో పాటు వెనకాల ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు. అంటే పోటీ చేసే అభ్యర్థి, ఇంకోటి మీడియాలోనే ఒకటి చెప్తాను, పోటీ చేసే అభ్యర్థి, పోటీ చేసే పార్టీల మధ్య ఎన్నన్నా ఉండొచ్చు. రాజకీయాలకు సంబంధం లేకుండా వెనకాల ఉండి తప్పుడు సూచనలు, తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాల్సిన అవసరం. ఇవన్నీ పక్కన పెట్టి మనం వ్యక్తిగతంగా తీసుకుంటే, లేకపోతే నా అభిమానులు ఉన్నారు కదా, నాకు బోర్డంతా నన్ను అభిమానించేవాళ్ళు ఉన్నారు. రోజు ఎక్కడికో వెళ్ళాం, దారి పొడికి కేకే రాజు అంటున్నారా, రామ్మ ఏదమ్మా నన్ను మర్చిపోయాం అంటున్నారంటే మనం మంచి చేయబట్టే కదా. రూటంట నా నియోజకవర్గంలో నేను ఇక్కడి నుంచి ఎలా నడుచుకుని వెళ్తే 100% పలకరిస్తారు. నడిచిపోతూ ఉంటే
కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు గడ్డలు అన్ని దాటుకుని ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా నాకు అవగాహన ఉంది. కాకపోతే అలా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళని అయితే నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు ఎమోషన్స్ ఉంటాయి, మాకు ఎమోషన్స్ ఉంటాయి. సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.